హాయ్ అండి. ఇప్పుడు ఆసియా కప్‌లో మనం పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఆడాల్సిన అవసరమైతే వచ్చేసింది. దీని గురించి చాలామంది ఎక్కువ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా తెలిసిందే పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ తోటి ఇంక అసలు మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదు. ఎలాంటి వరల్డ్ కప్పులు గాని ఏది మనం ఆడమని అయితే ఒక డిసైడర్‌కి అయితే వచ్చారు. రీసెంట్‌గా లెజెండరీ సంబంధించి శిఖర్ ధావన్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ మ్యాచ్ ఆడలేదు. లెజెండరీ టీమ్ సంబంధించి పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయితే ఆడలేదు. ఆ మ్యాచ్ మేము ఆడమని అయితే చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత కట్ చేస్తే మీరు చూసుకుంటే ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా కప్‌లో టీమిండియా సేమ్ గ్రూప్‌లో ఉంది. పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఉండబోతుందనేది అర్థమైంది. అసలు మీరు చూసుకుంటే మీరు ఇంకోటి కూడా చూడొచ్చు. వస్తే ఫైనల్‌లో ఆడేవాళ్ళం. గ్రూపులు మారిస్తే అయిపోయేది కదా! అక్కడే కలిసి గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటికెళ్ళిపోయి ఉండేది. మనం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ డబ్బులు క్యాష్ చేసుకోవడానికా లేకుంటే రకరకాలైన విషయాలని చెప్పొచ్చు గానీ, బీసీసీఐ అసలకి ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకనేది బీసీసీ మీదనే ఎక్కువ పడుతున్నారు. లేకుంటే ప్లేయర్స్ మీదనే ఎక్కువ పడుతున్నా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆడబోతున్నారో వాళ్ళనైతే విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారు. మీరు చెప్పొచ్చు గదా! మేము మీ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడమని. కాబట్టి ఇక్కడ అర్థం పర్థం లేని విషయాలండి. ఎందుకంటే ఇది రాజకీయంతో ముడిపడిన విషయం గదా! ఒక మాట కేంద్ర ప్రభుత్వం మీరసలు పాకిస్తాన్ మ్యాచ్ ఆడొద్దంటే అసలకి షెడ్యూలే ఉండదు ఆళ్ళకి. అసలకి ఆసియా కప్పే బాయ్‌కాట్ చేస్తే అయిపాయే. అసలు ఆసియా కప్ మేము ఆడమంటే అయిపోతుంది కదా! పెద్ద విషయం ఉందిక్కడ. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గూడా దీన్ని స్పోర్ట్స్‌ని వేరేలాగా చూస్తుంది. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. లేకుంటే డబ్బుల పరంగానా, లేకుంటే వాణిజ్య పరంగానా, లేకుంటే రకరకాల కారణాలు ఏమై ఉండొచ్చు మనకు క్లారిటీ లేదు గానీ, ప్రస్తుతానికి మనం తిట్టాల్సింది కేవలం రాజకీయ కోణంలో మనం ఏమన్నా మాట్లాడొచ్చు గానీ, మనం క్రికెట్ ప్లేయర్స్‌ని లేకుంటే బీసీసీఐని తప్పడానికి అవసరం లేదండి. ఎందుకంటే ఇది బీసీసీఐ నిర్ణయం కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఎవరు అమిత్ షా గారు తీసుకున్నారా? నడ్డా గారు తీసుకున్నారా? ప్రధానమంత్రి మోడీ గారు, రాజ్‌నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఇలా చాలామంది అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుందే పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాలా వద్దనేది. ఒక మన బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా వీళ్ళైతే నిర్ణయం తీసుకోరు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడాలి తప్ప మనం ప్లేయర్‌ని విమర్శించి ప్లేయర్స్‌ని అవమానపరచడం కరెక్ట్ కాదు. మీకు సిగ్గు లేదా? రకరకాల అసలు సోషల్ మీడియాలో చాలా దారుణంగా బూతులైతే మాట్లాడుతా ఉన్నారు. ఈ ఆసియా కప్ ఆడే ప్లేయర్స్‌ని అలానే బీసీసీని చాలా దారుణంగా తిడతా ఉన్నారు. ఎవరైతే అమిత్ షా కొడుకున్నారో జైషా అనుకుంటా. అతను ఐసీసీ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అతని స్వార్థం కోసం ఈ మ్యాచ్‌లు అయితే ఆడిపిస్తున్నాడని రకరకాలుగా ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికైతే నేను బీసీసీఐని గాని, జైషాని గాని ఏమి అనట్లేదండి. ఖచ్చితంగా క్రికెట్ ప్లేయర్స్‌ని కూడా ఏమనటానికి లేదు. ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి పూర్తి బాధ్యులు ఈ మ్యాచ్‌లు ఆడడానికి కారణం ఎవరంటే, ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు ఖచ్చితంగా. ఆ తర్వాత మీరు చూసుకుంటే మిగతా ఎవరైతే ఉన్నారో దానికి సపోర్ట్ టీమ్ అమిత్ షా గావచ్చు, నడ్డా గావచ్చు, రాజ్‌నాథ్ సింగ్ గావచ్చు, జైశంకర్ గావచ్చు, ఇలా అజిత్ దోవల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాలి వద్దని ఒక నిర్ణయానికి అయితే వచ్చుంటారు. దాని ప్రకారమే బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుంది గానీ, కేంద్రం దాటి లేకుంటే ప్రధానమంత్రిని దాటి ఏ నిర్ణయాలు బీసీసీఐ తీసుకోదు. కాబట్టి మనం ప్రేయర్‌ని తిట్టడం ఆపేయండి. క్రికెట్ లవర్స్‌గా చూద్దాం. ప్రస్తుతానికి మనకు గూడా ఆవేశం ఉంటుంది. పహల్గామ్ దాడికి దానికి రివెంజ్ గూడా తీసుకున్నాం మనం. ఆపరేషన్ సింధూర్ ద్వారా రివెంజ్ అయితే తీర్చేసుకున్నాం. అక్కడున్న చాలా 9 బేస్‌లనైతే మనం గట్టిగా ఎళ్లి కొట్టేసొచ్చాం. మన ఇండియానైతే టచ్ కూడా చేయలేకపోయింది పాకిస్తాన్. కాబట్టి ఒక రకంగా అది ఆల్రెడీ కుక్క బతుకు బతుకుతుందనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే. దాని కరెన్సీ పడిపోయింది. దాని రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోయింది. డాలర్స్‌తో పోలిస్తే అడుక్కు తింటుంది. ప్రతి దేశాన్ని ఈరోజు అది బతుకుతుందంటే అడుక్కు తినే బతుకుతుంది. అన్ని బ్యాంకుల నుంచి, అన్ని దేశాల నుంచి అడుక్కొని తింటుందది. చైనా నుంచి లేకుంటే అమెరికా నుంచి డబ్బులు అడుక్కొని బతుకుతుందది. ప్రతి రూపాయి కూడా అడుక్కొని తింటుంది. కాబట్టి దానికి మనకు పోలిక లేదు కాబట్టి, సరే ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం పెద్దగా మీరేమైనా ప్రశ్నించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అంతేగాని క్రికెట్ ప్లేయర్స్‌ని వాళ్ళని పాపం అమాయకులంతే. అమాయకులు అనుకోవచ్చు ఒక రకంగా బీసీసీఐ కూడా అమాయకులే. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అటువైపుగా ఆలోచించండి. మనం మూర్ఖులుగా ప్రవర్తించకూడదు. అసలకి ప్లేయర్స్ ఒకసారి మనం రీసెంట్‌గా చూసాం కదా! ఎందుకు ఐపీఎల్ మ్యాచ్‌లనుకోండి, కేంద్ర ప్రభుత్వం టక్కున మ్యాచ్‌లు ఆపేయమంది ఆపేశారు. ఇమ్మీడియేట్‌గా ప్లేస్‌లు మార్చమంది మార్చేశారు. కాబట్టి అంతా కేంద్రం చేతిలోనే ఉంటుంది. మనం ప్లేయర్స్‌ని ఎందుకు అలా తప్పుపట్టడం? కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. కొంచెం ప్లేయర్స్‌ని తిట్టడం ఆపేసేయండి. ఎందుకంటే వాళ్ళు గూడా మన దేశానికి గౌరవమే గదా! గౌరవాన్ని చాలా తెచ్చిపెడుతున్నారు గదా! వేరే దేశానికెళ్ళి అక్కడ మనం గెలిస్తే మనం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం. మన ఇంగ్లాండ్‌కెళ్ళి టెస్ట్ సీరీస్‌ని సమన్ జేసుకొనొచ్చాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి అదంతా ప్రౌడ్ మూమెంటే మనకి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే వాళ్ళనైతే విమర్శించొద్దనైతే నా భావన. అసలు ప్లేయర్స్‌ని మనం తిట్టడం గూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. చూడండి మీరు ఆలోచించుకోండి.